మన ముందుకు వస్తున్న ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. కొత్త వారిని ప్రోత్సహించే భాగంలో నేను ఇది 5వ సినిమా. నేను ఈ శ్రీ చిదంబరం గారి 5వ సినిమా అండి నేను చేసేది. ఈ పాయింట్ ఏదో చెప్పేది అతను, సరే కొత్త వాళ్ళు కదా వీళ్ళది కష్టపడతారని చెప్పి నేను ప్రారంభించే టైంలో మా అమ్మాయి కూడా వీళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో మేము అదే మొదలుపెట్టాం. అయితే అలా చెప్పింది వేరు, తర్వాత జరిగింది వేరు. దీనికి నటినట్లు అందరూ టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు పెట్టాం. కానీ మిగతా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకూడదని చెప్పి నేను రాజీ పడకుండా, సంగీతం చందురావు గారు చెప్పినట్టు చందు గారు ఇచ్చాడు ఆ పాట, ఆ లిరిక్స్. కీరవాణి గారు నచ్చడం ఆయన పాడటం, అలాగే కార్తిక్ గారు ఒక పాట పాడటం, ఈ రెండే కాదండి, మొత్తం 5 పాటలు కూడా చాలా బాగుంటాయి. ఒకదాని మించి ఒకటి ఉంటుంది. ఒక కొత్త వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారన్నది ఒకటి తప్పితే మిగతా అన్నీ కూడా దేనికి తీసిపోయినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్తో నేను చిత్రం నిర్మించాను. మీరు తెర మీద చూస్తారు. అలాగే ఈ చిత్రానికి ఫస్ట్ నుంచి మన నందిపేట వంశీ గారు ప్రోత్సహించారు. ఆయన కథని ఆయన దగ్గరుండి అన్ని చూశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేస్తున్నారు. అలాగే యూఎస్ఏ నుంచి పృథ్వీ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగుందండి, మాకు టీజర్ నచ్చింది, చాలా బాగుంది, మేము అందరూ చేస్తామని చెప్పి అంత ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి ఇప్పుడు రేపు ఫిబ్రవరి 6వ తారీఖున బ్రహ్మాండం విడుదల చేస్తున్నాం. అది ఇందాక చందు గారు అంటూ వెనక్కి ముందుకు రాలేదండి. నేను దీన్ని అఖండ డిసెంబర్ 5న ఉంటే ఆ రోజు వేద్దామని చెప్పాను నేను. వీళ్ళు భయపడ్డారు, ఎందుకంటే నాకు అంత నమ్మకం ఉంది సినిమా మీద. డిసెంబర్ 5ని పెద్ద సినిమాతో పాటు చిన్నది వేద్దాం, ఇందులో ఏదో దమ్ము ఉంటేనే కదా వస్తారు అని చెప్పి నేను అనుకున్నా. ఈ డైరెక్టర్ వీళ్ళే అనుమానం పడ్డారు, వీళ్ళే భయపడ్డారు. అందుకని కంటెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, 2 గంటలు మంచి వినోదం వస్తుంది, ఈ సినిమా మీ అందరికీ నచ్చుద్ది అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే నాకు ఈ కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని తపన ఉంది కాబట్టి మీడియా వారు కూడా నాతోటి కొంచెం సాయంగా ఉండి వీళ్ళకి మళ్ళీ భవిష్యత్తు ఉండేలా కాదు, ఈ సినిమా విడుదల హిట్ అయ్యేలా కొంచెం సహకరిస్తారని కోరుతూ, అలాగే నా సినిమాలో నాకు తెలియని విషయాన్ని మానసిక వికాస నిపుణులు ఎవరో కశ్యప్ గారు చెప్పారు, ఈ పాయింట్ పాటలో ఇంత అర్థం ఉంది అంటే. మా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఈ పాటలో ఉన్నాయనుకున్నాను తప్ప ఇంత లోతుగా ఉంటుందని నేను అనుకోలేదు. అలాగే పట్నాయక్ గారు వీళ్ళంతా కవులు రచయితలు కాబట్టి విశ్లేషించి బాగా చెప్పగలిగారు ఇందులో అర్థం. నేనంటే నిర్మాతగా అంతవరకు నేను చెప్పలేకపోయాను. వీళ్ళు చాలా థ్యాంక్స్ అండి, పట్నాయక్ గారు వచ్చి ఈరోజు మాకు ఈ రిలీజ్ డేట్ రివీల్ చేసినందుకు. అలాగే కశ్యప్ గారు అందరూ మంచి మంచి మాటలు చెప్పారు. నిర్మాతగా నాకు ఇది ఒక చాలా ఆనందమైన సమయం అండి. ఫిబ్రవరి 6వ తారీఖున మీరు అందరూ తప్పకుండా చూడండి సినిమా. మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. మీలాంటి వారు ఉండడం వల్లే ఒక డ్రీమ్ రియాలిటీలోకి మారుతుంది. అదేవిధంగా ఈరోజు వినయ్ ఆ సినిమాని ముందుకు తీసుకోవడం మీలాంటి వాళ్ళ వల్లే పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఎస్ అంతే. ఎస్, ఆ డ్రీమ్ని రియాలిటీలోకి తీసుకురావడం పాసిబుల్ మీ వల్ల.